చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, ఉల్లిపాయలు, మిర్చి ఇవన్నీ పేస్ట్లా చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని కుక్కర్ హీట్ అయ్యాక ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఏదైతే పేస్ట్లా పట్టుకున్నామో ఆ మసాలా మొత్తం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అనేది కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇది కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చింది కదా, అలా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ అనేది ఈ మసాలాలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఈ చికెన్కి మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. మొత్తం ఆ ముక్కలకి పట్టేలాగా మసాలా అనేది కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్‌న్నర స్పూను పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు ఒక 3 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఆ ఉప్పు, ఆ పసుపు, ఆ మసాలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. పసుపు, ఆ మసాలా అంతా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక దాని మీద ఒక ప్లేట్ పెట్టుకుని కొంచెం సేపు ఉడకనివ్వాలి. కొంచెం ఉడికాక ఇలా ఆయిల్ సపరేట్గా అయ్యాక దీంట్లో కారం అనేది వేసుకోవాలి. కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కానీ నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది. ఇప్పుడు ఇది ఉడకాలండి. ఉడికి ఇలా వచ్చాక ఇప్పుడు చూసారా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. సపరేట్ అవుతున్నప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఉడకడానికి తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. మా మదరు ఒక 2 గ్లాసులు వాటర్ పోసారండి, సరిపోయిద్ది. ఇంకా పులుసు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు, గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇంకా దీనికి కుక్కర్ మూత పెట్టుకుని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాక మూత తీయాలి. అప్పుడు కర్రీ అనేది ఇలా ఉండిద్దండి. చూసారా ఎంత మంచిగా ఉడికిందో. గ్రేవీ అనేది కూడా మంచిగా వచ్చి చాలా మంచిగా అయింది కర్రీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుండిద్ది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి.